హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సినిమా టైమ్. కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయితే అయింది. పబ్లిక్ రియాక్షన్ అడుగుదాం. అసలు వాళ్ళు గ్రౌండ్ లెవెల్‌లో వాళ్ళు తెలుసుకున్న విషయం కూడా అడుగుదాము. అన్న మీరు చెప్పండి. కూటమి ప్రభుత్వం 1 ఇయర్ అయింది కదా! అసలు మీరు చూసినంత వరకు ఎలా ఉన్నాయి పాలిటిక్స్? నా వరకు నాకు పెద్దగా వీటి గురించి తెలీదు. నా ఎక్స్‌పీరియన్స్ వరకు మాత్రం బావుంది. ఇంతవరకైతే బావుంది. ఒక 1 ఇయర్ జరిగింది మాకు మొత్తం. మాకు బావుంది. ఓకే. మాకు మేము స్టూడెంట్స్‌మి కాబట్టి మాకంటే పెద్దగా తెలియాల్సినటువంటి ఇవేం ఉండవు. మాకు ఈ ఫీ రీయింబర్స్‌మెంట్ ఆర్ సంథింగ్ చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మాకుంటాయి. సో, వాటి గురించి మాకు బాగా తెలుసు. మిగతా వాటి గురించి పెద్దగా తెలీదు గానీ, అక్కడ వరకు మాత్రం మాకు బావుందంతా. అంటే గత ప్రభుత్వంలో అయితే డైరెక్ట్‌గా స్టూడెంట్‌కేసేవారు. స్టూడెంట్ తీసుకెళ్ళి స్కూల్ గాని, కాలేజ్ దగ్గర కట్టాలి. కానీ ఇప్పుడేంటంటే, ఇప్పుడు ప్రభుత్వం అయితే డైరెక్ట్‌గా స్కూల్‌కే అమౌంట్ వేయడం జరుగుతుంది. దాని గురించి ఏది బావుంది? స్కూల్‌కి వేయడమే చాలా మంచి విషయం అని నేను చెప్తాను. తల్లుల ఖాతాలకేస్తే అది ఎలా ఉంటదంటే, అది వాళ్ళు వాడుకోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ వేయకపోవచ్చు. ఇది 2 ఉంటది. ఇంతకుముందు అలానే ఉండేది. డైరెక్ట్‌గా కాలేజెస్‌కి గానీ, స్కూల్స్‌కి గానీ పడేది. తర్వాత అది మార్చారు. ఒక 2 ఇయర్స్ అనుకుంటా మేబీ మార్చారు. మళ్ళీ ఇప్పుడు కుదుటబడి మళ్ళీ గవర్నమెంట్ టు కాలేజ్ అని చెప్పని వచ్చింది. సో, బెనిఫిట్ అది. ఓకే. చాలా బెనిఫిట్ ఉంది. ఓకే. అప్పుడు అన్నా క్యాంటీన్స్ లేవు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో మళ్ళా స్టార్ట్ చేయడం జరిగింది. ఆటిల గురించి ఏమంటావు? అన్నా క్యాంటీన్ నేను 2 టైమ్స్ తిన్నాను అనుకుంటా బ్రో. అంతకన్నా నేను తినలేదు. ఎందుకంటే మా సర్కిల్‌లో బావుంటది. కాబట్టి నేను మా సైడ్ ఒక 2 టైమ్స్ అట్లా ట్రై చేశాను. రూ. 5కి ఆ భోజనం అనేది వర్త్. చాలా బావుంటది. ఈ కాలంలో రూ. 5కి ఏమొస్తది బ్రో. కానీ అది నాకు చాలా బెటర్ అనిపించింది. ఈవెన్ అంటే మాది రాయలసీమ. రాయలసీమలో కాస్త తక్కువగా ఉన్నవాళ్ళు ఉంటారు. కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టాలన్నా పెట్టలేరు కదా! సో, మామూలుగా ఇప్పుడు టిఫినే రూ. 30, 45 పడతది. రూ. 5కే మనకి పొద్దున టిఫిను, మధ్యాహ్నం లంచ్ పెడుతున్నారు కాబట్టి చాలా బెటర్ అది. ఓకే. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా గమనించారా? అంటే 1 ఇయరేగా బ్రో జరిగింది. అసలు ఉందా? ఉండడం అయితే ఉంది. అది బాగుంది, ఇది బాగుందని చెప్పొచ్చు. కానీ ఈ 1 ఇయర్ నా నా అంటే నేను కొద్దిగా ఈ ఏజ్‌కొచ్చాను కాబట్టి నేను చూసినంత ఈ 1 ఇయర్ ఓకే. బాగుంది నాకు. ఈ 1 ఇయర్ ఇలాగే కంటిన్యూ అవుతే ఈ గవర్నమెంట్ బాగుందని చెప్పొచ్చు. ఇప్పుడు అమరావతి అనౌన్స్‌మెంట్ చేశారు. ఇదే క్యాపిటల్‌లో ఉంటది. 3 ఉండవు అని. దాని గురించి? అమరావతి అంటే అంతే బ్రో. మామూలుగా క్యాపిటల్ 5 ఇయర్స్ లేనిలాగా ఉండే మేము. సడన్‌గా ఇప్పుడు అంటే ముందు నుంచే గత ప్రభుత్వం అయితే చెప్తా ఉండేది కదా! మాకు అమరావతి ఆళ్ళు పెట్టారు. వీళ్ళు మూడో రాజధానులు అది ఇది అని చెప్పి ఏదో సంథింగ్ అన్నారు. కానీ ఏది ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఇప్పుడు మరి అమరావతి పెట్టారు కాబట్టి చెప్పుకోవడానికి మాకుంటది కదా! మాకు ఇప్పుడు అది ఉంది. మంచిగా డెవలప్ అవుతుంది. సిటీ కూడా మంచిగా డెవలప్ అవుతుంది. మా సిటీకి అంతా బావుంటది. ఓకే. టోటల్‌గా రోడ్ల గురించి అంటే అభివృద్ధి పథకాలు ఏదైతే ఉందో అవి ఆటిల గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలుసా నీకు? వాటి అంటే మీ గురించి ఊర్లో గాని? మా ఊర్లో అంత గురించి మాట్లాడితే అంతా బాగుంది బ్రో. ఆ ఒక్క విషయానికొస్తే పాత గవర్నమెంట్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. బాగుంది. బావుంది. బాగుంది. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉందంటావు నువ్వు విన్నంత వరకు? పవన్ కళ్యాణ్ గారి పాత్ర అంటే ఆయన ఏం చెప్పొచ్చారో ఆ మాట మీద ఇంకా ఉన్నాడు అని చెప్పి నేను నమ్ముతాను. ఓకే. ఇంకా అందుకే నేను చెప్పాలంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. హ్మ్. ఫస్ట్‌లో అనుకుంటుంటే మామూలుగా మనకెందుకు రాజకీయాలు అదని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గురించి అనుకుంటున్నాను గానీ, ఆయన ఏం అంటే ఆబ్వియస్‌లీ ఉంటాయి కదా బ్రో. ఆహ్, పాలిటిక్స్ అన్నాక ఆహ్, ఆటోమేటిక్‌గా మారిపోతారు, చేంజ్ అవుతారు. సో, ఈయన హీరో గదా! కొద్దిగా అంతా మారిపోతాడు అదిలా అని చెప్పి అనుకున్నాం గానీ, ఇప్పటి వరకు నేను చూసిన ఈ 1 ఇయర్ ఆయన ఏం చెప్పొచ్చాడో అదే మాట మీద ఉన్నాడు. ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తున్నారు, చూస్తున్నారు. ఆహ్, ఐయామ్ ప్రౌడ్ టు బి ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి అనిపించింది నాకు ఈ 1 ఇయర్. ఇంక తర్వాత ఎలా ఉంటదో చెప్పలేను మళ్ళీ. తర్వాత మళ్ళీ ఆయనే మారిపోవచ్చు, ఇంకోటవచ్చు నాకు తెలీదు. ప్రెజెంట్ ఈ 1 ఇయర్‌కి అయితే మాత్రం ఆయన చాలా బాగా చేస్తున్నాడు. ఓకే. 'హరిహర వీరమల్లు' ఈ రోజు నుంచి 'ఓజీ' స్టార్ట్ అయింది షూటు. ఏం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు ఒక ఫ్యాన్‌గా? 'హరిహర వీరమల్లు' మీద పెద్దగా ఏం లేదు బ్రో.
నేను ఇంకోటి మూవీ లవర్ని. అంతకేం నాకు అది ఇప్పటిదాకా వచ్చిన ఏదైనా వచ్చింది కదా, నాకు ఇప్పుడు ఏం హైప్ పెద్దగా లేదు. ఓజీ మాత్రం వచ్చిందంటే లెక్కలు మారిపోతాయి, లెక్కలు మారిపోతాయి. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కూడా అది ప్యాన్ ఇండియా కూడా కాదంటున్నారు, 3 లాంగ్వేజెస్ అని చెప్పారు. కానీ రూపురేఖలు మారిపోతాయి. ఓకే. ఇప్పుడు ఇండస్ట్రీలో కొన్ని గొడవలు ఉన్నాయి, థియేటర్లు ఆపేస్తా అంటున్నారు. అది పవన్ కళ్యాణ్ గారి సినిమా దగ్గరే స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ సినిమా పోస్ట్ పోన్ చేశారని కూడా వస్తుంది. ఎలా ఉంటుంది అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ఎవరికైనా ఉందంటావా నార్మల్గా? దమ్ము అది ఇది అని చెప్పలేను కానీ బ్రో, హీఈస్ ఎ బిగ్ స్టార్ ఇన్ మూవీస్. ఇప్పుడు పాలిటిక్స్లో ఎంతో హైట్లో ఉన్నాడు. ఆయన సినిమాలు ఆపడం అంటే కష్టం. ఎవరైనా ఏమైనా అనుకున్నా కానీ ఆగాలంటే కష్టం. కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏమో, ఈ థియేటర్స్ ప్రాబ్లం అవి ఇవి అని చెప్పి ఏదో అంటున్నారు. ఇంతకుముందు సింగిల్ స్క్రీన్కి అమౌంట్ పర్సంటేజ్ వైజ్ ఉండేది, ఇప్పుడు రెంట్ వైజ్ సంథింగ్ ఏదో ఇదే ఇష్యూ అని చెప్పి నేను విన్నంతవరకు ఇది ఇష్యూ. వాళ్ళు సింగిల్ స్క్రీన్ వాళ్ళ ప్రాబ్లం చెప్పేది ఓకే, కరెక్టే. ఎగ్జాక్ట్గా పవర్ స్టార్ సినిమా వచ్చినప్పుడు అది ఇష్యూ రైజ్ అవ్వడం కొద్దిగా అయింది. కానీ ఆగలేదు థియేటర్స్. జూన్ ఫస్ట్ అనుకుంటా ఆపుతారని చెప్పి అన్నారు, ఆగలేదు, కంటిన్యూ అవుతుంది. మేబీ ఆ ప్రాబ్లం అయితే రాదు, ఇంకొంచెం చూసుకోవాలి. అది సార్ట్ అవుట్ అవుతే అందరూ మాట్లాడుకుంటే సినిమా వైజ్ కూడా. సామాన్య ప్రేక్షకుడిగా నువ్వు చెప్పు, సింగిల్ స్క్రీన్కి వెళ్ళినప్పుడు నువ్వు పడే ఇబ్బందులు ఏంటి, మల్టీప్లెక్స్కి వెళ్ళినప్పుడు నువ్వు పడే ఇబ్బందులు ఏంటి? మల్టీప్లెక్స్ చాలా ప్రీమియం ఉంటుంది బ్రో, చాలా అంటే చాలా ప్రీమియం ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ సింగిల్ స్క్రీన్లో అవన్నీ చాలా తక్కువ ఉంటాయి. మేబీ నేను ఈ హైదరాబాద్లో చూస్తున్నాను, ఈ సింగిల్ స్క్రీన్కి బాగున్నాయి కానీ చాలా చోట్ల అంతగా ఉండదు. కానీ సింగిల్ స్క్రీన్లో మేము ఎంజాయ్ చేసి మేము చేసే ఆ హంగామా మల్టీప్లెక్స్ చేయనీకి ఉండదు. చేయాలనుకున్నా మనం ఒక్కరిమే చేస్తూ ఉంటాం కాబట్టి నచ్చదు. ఆబ్వియస్లీ అమౌంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మల్టీప్లెక్స్లో ఏదైనా కానీ. టికెట్ మాల్ట్ 70 మా సింగిల్ స్క్రీన్స్లో అయితే తక్కువ, 50 నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ మల్టీప్లెక్స్లో అలా ఉండదు కదా. నేను ఎప్పటికైనా సింగిల్ స్క్రీన్ ప్రిఫర్ చేస్తాను. ఓకే ఓకే. థియేటర్ ఇష్యూ కూడా అయిపోయింది. టోటల్గా కూటమి ప్రభుత్వం గురించి ఒక్క మాటలు చెప్పాలి అంటే ఏం చెప్తావు? చాలా బాగా చేస్తుంది. ఇలానే ఇంకా ఈ 4 years కూడా కంటిన్యూ చేస్తే మంచి పరిపాలన చేసిందని చెప్పుకోవచ్చు. ఓకే. కొన్ని సర్వేల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది నెక్స్ట్ చంద్రబాబు గారి తర్వాత అంటే ఎక్కువ పేరు ఎన్టీఆర్ గారిది వస్తుంది. ఎవరు అవుతారని నీ ఎక్స్పెక్టేషన్స్? నార్మల్గా ఎవరైతే బాగుంటుంది? అది మన ప్రజల ఇష్టం బ్రో. ఎవరు వస్తే ఎవరు బాగుంటుందని చెప్పి అనుకుంటే వాళ్ళు వస్తారు. ఇది రాజకీయంలోకి ఎవరైనా రావచ్చు అని వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే ఒక ఫేమ్ ఉంది అది ఇది అని చెప్పని వచ్చాక అలాగే ఉంటారు. ఉందంటే ఆబ్వియస్లీ వాళ్ళు తీసుకునే డెసిషన్ బెటర్ అవుతుంది. వచ్చిన మా పరిపాలన వాళ్ళు చేసింది బాగుంటుంది, మేము బాగుంటాము. ఓకే. అందుకనే అడుగుతున్నా, నీకే ఎవరైతే బాగుంటారు? నేను ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ప్రిఫర్ చేస్తాను బ్రో. ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ కాపాడుతుంది. ఇట్లా కొత్తగా వచ్చి అంటే ఈ ఇయర్ వచ్చినా లేకపోతే ఇంకో 2-3 years అంతే ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాకుంటే ముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్న ఎక్స్పీరియన్స్ నేను ప్రిఫర్ చేస్తాను. ఓకే. అంటే ఎవరు పేరు అంటే నెక్స్ట్ 5 years నుంచి ఆయన ఉన్నారని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు. కానీ ఆయనే ఉంటే బెటరు. ఎన్నో చూసాం మేము, నేను మా తాత మా నాన్న వాళ్ళందరూ కూడా చూశారు ఆయన పరిపాలన ఎలా ఉండేది. ఆయన ఎన్నో దాటుకున్నాడు, ఆయనకు ఎన్నో తెలుసు. సో మంచిగా చూడగలడని చెప్పని నా అభిప్రాయం. సో ఎక్స్పీరియన్స్ ప్రిఫర్ చేస్తాను నేను. ఓకే. ఆయన ఉంటే బెటర్ ఏమో. ఇప్పుడు నువ్వు ఎక్స్పీరియన్స్ అంటున్నావు కాబట్టి అడుగుతున్నా ఈ క్వశ్చను. ఇప్పుడు తగ్ లైఫ్ మూవీ వచ్చింది. తగ్ లైఫ్ మూవీ మణిరత్నం గారు డైరెక్షన్. ఆ తగ్ లైఫ్ మూవీ చాలామంది అంటున్నారు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంక బ్రేక్ తీసేసుకోండి, వద్దు అంటే ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాను. నేను చాలా సినిమాలు చేసి ఒక నెంబర్ ఆఫ్ మనకి డైమండ్స్ లాంటి సినిమాలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఆ సినిమా తీయడం వల్ల ఇలా విమర్శ వస్తుంది. దాని గురించి ఏమంటావు? అంటే ఎక్స్పీరియన్స్ చెప్పావు. నేను ఆ సినిమా చూశాను, రిలీజ్ డేనే చూశాను. ఎందుకంటే కమల్ హాసన్ గారి రైటింగు, మణిరత్నం గారి డైరెక్షను అంటే చిన్న విషయం కాదు కదా బ్రో. ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉండే, వెళ్ళినాను, చూశాను. అది కూడా సింగిల్ స్క్రీన్లో చూశాను. ఏమాత్రం ఎక్కలేదు బ్రో సినిమా అయితే నాకు పర్సనల్గా. అంటే ఆయన మూవీస్ స్లోనే ఉంటాయి, చాలా స్లోగా ఉంటాయి. నేను ఇంతకుముందు చూసిన దళపతి కానీ బాంబే ఎవ్రీ మూవీస్ అన్నీ స్లోగానే ఉంటాయి. ఇది కూడా అలానే ఉంది.
కానీ ఇది నా పేషెన్స్ లెవెల్ చెక్ చేసింది బ్రో సినిమా. అది ఇప్పుడు మరి ఎక్స్పీరియన్స్ అక్కడ కొంచెం కట్ అయింది కదా, దాని గురించి ఏమంటావు అంటున్నాను నేను. అందుకని ఈ యువత కూడా రావాలి అని. అంటే యువత మీన్స్ ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ గారు అలా. అలా యువత రావాలని చెప్పి. ఆ యువతలో యువత ఎవరి రావాలి పేరు కదండి. చెప్తావు? నీ నోట్లో చెప్పే రావాలి, అందుకని అడుగుతున్నా. యువత అంటే బ్రో యువత కూడా అంటే రాగానే వాళ్ళకు కూడా పెద్ద పొజిషన్ అంటే రాదు కదా బ్రో. ఖచ్చితంగా వాళ్ళు కష్టపడాలి. ఓకే. ఆ కష్టపడి ఎవరికి వాల్యూ అక్కడ కూర్చుంటే వాళ్ళకి ఆ వాల్యూ ఉంటుందంటే వాళ్ళు కూర్చుంటేనే బెటర్. ఓకే బ్రో, థ్యాంక్ యూ, చాలా చెప్పావు. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.